కాంగ్రెస్ ఏ రకంగా ముస్లిములకు రిజర్వేషన్ ఇచ్చే ఆటను మొదలుపెట్టిందో ఇప్పుడు ఇదే కుట్రను దేశమంతా వ్యాపింపజేసే ప్రయత్నం చేస్తోంది. జవాబు చెప్పండి మిత్రులారా, మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు లభించే రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కునేందుకు ప్రయత్నిస్తే ఊరుకుంటారా? అందుకే మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, వంచితుల అధికారాలను హక్కులను కాపాడేందుకు మోదీ వాటి విషయంలో చౌకీదారుగా ఉంటారు. మోదీ గారి చౌకీదారిలో ఈ హక్కును ఎవరూ అపహరించలేదు. साथियों, मुस्लिम आरक्षण के लिए पूरी ताकत लगा रही कांग्रेस, दूसरी तरफ मादिगार समाज की आवाज सुनने को तैयार नहीं है। हमारे मादिगा भाई बहन राष्ट्रहित को सर्वोपरि रखते हैं। ये कांग्रेस के वोट बैंक नहीं है, इसलिए उन्हें उनका अधिकार देने का कांग्रेस विरोध कर रही है। మిత్రులారా, ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పూర్తి శక్తిని పెట్టి పనిచేస్తోంది. కానీ అదే కాంగ్రెస్ పార్టీ మాదిగలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో వాళ్ళ గొంతుకను కూడా వినేందుకు సిద్ధంగా లేదు. మన మాదిగ సోదర సోదరీమణులు జాతి యొక్క ప్రయోజనాలని, దేశం యొక్క ప్రయోజనాలను అన్నిటికన్నా ముఖ్యమైనదిగా భావిస్తారు. కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ కాదు. అందుకే వీళ్లకు అధికారం ఇచ్చే విషయంలో కాంగ్రెస్ చాలా గట్టిగా వ్యతిరేకిస్తోంది. साथियों, कांग्रेस के विकास विरोधी और देश विरोधी एजेंडे के सामने एक ही चट्टान है, एक ही चट्टान है। वो चट्टान है आपका मोदी। और मोदी को ताकत आपके प्यार और आपके एक वोट से मिलती है। महबूबनगर से श्रीमती डी.के. अरुणा बीजेपी प्रत्याशी है। 13 मई को इनको दिया आपका हर वोट सीधा सीधा मोदी को जाएगा। కాంగ్రెస్ యొక్క అభివృద్ధి వ్యతిరేకమైనటువంటి, దేశ వ్యతిరేకమైనటువంటి ఎజెండాని అడ్డుకునేందుకు ఇక్కడ నిలబడ్డటువంటి ఏకైక పెద్దని కోట, అడ్డంగా నిలబడ్డటువంటి కొండ ఒకే ఒక్కరు, అదే నరేంద్ర మోదీ గారు. మోదీ యొక్క శక్తి మీ యొక్క ప్రేమ, మీరిచ్చేటటువంటి ఓటు నుంచి లభిస్తుంది. మహబూబ్ నగర్ నుంచి శ్రీమతి డి.కే. అరుణ గారు బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. మే 13వ తారీఖున వారికి వేసే ప్రతి ఓటు నేరుగా నా దగ్గరికి వస్తుంది. यहाँ पर एक बेटी शायद एक तस्वीर लेकर के आई है, तो शायद मुझे देना चाहती है। मैं चाहूंगा उस बेटी से वो तस्वीर जरा मेरे तक पहुंचा दीजिए। इधर राइट साइड पे ఇక్కడ ఒక బాలిక ఒక బొమ్మను నాకు ఇవ్వాలనుకుంటోంది. దానిని నేరుగా నా దగ్గరికి పంపించండి. थैंक यू बेटा, तुमने अपना नाम लिखा है इसके पीछे। मैं तुम्हें चिट्ठी भेजूंगा, लिखा है शाबाश, मैं तुझे चिट्ठी भेजूंगा। నీ పేరు కనుక రాసినట్లయితే నీకు లేఖ ద్వారా నేను మళ్ళీ సమాచారం పంపిస్తాను.